నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జనరల్గా రాజకీయ పార్టీలకు మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎవరి పార్టీలకు సంబంధించి వాళ్ళు పోరాడుతూ ఉంటారు, ఆరోపణలు ప్రత్యారోపణలు కామనే. బట్ బయటకు వచ్చేసిన తర్వాత పర్సనల్గా అందరూ కలిసే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఏ సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట, టీడీపీకి జనసేనకు మధ్య జనరల్గా బాగానే ఉన్నారు, బట్ ఎవరో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారు, వీళ్ళిద్దరిని కావాలని ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు తగలబెట్టేస్తున్నారు అంటూ. ఎవరా థర్డ్ పార్టీ, ఎందుకు? వాళ్ళిద్దరూ గొడవ పడితే ఎవరికి లాభం ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్తున్నాడు, మీరిద్దరూ కలిసి రావద్దు, ఇండివిజువల్గా రండి. అంటే ఇప్పుడు టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెడుతుంది ఎవరంటారు? వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదండి, మీ ఇద్దరు కలిసి రావద్దు, ఈ విడివిడిగా రండి, నేను చూస్తా అంటున్నాడు. రండి, మీరు రావద్దని చెప్పడం లేదు, విడివిడిగా రండి అంటున్నాడు. అంటే ఏమిటి? వాళ్ళిద్దరిని అంటే విడదీసినట్టే కదా. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడాను చిన్న ఇష్యూ గురించి ఏమిటంటే, అక్కడ అమెరికాలో హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు రామ్ చరణ్కి ఇచ్చారు కదా. రామ్ చరణ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారని అది తారక్కి అన్యాయం చేశారు. తారక్కి అన్యాయం చేశారంటే తెలుగుదేశానికి అన్యాయం చేశారు. దేశానికి అన్యాయం చేశారంటే రేపు పొద్దున్న మన పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికి కూడా తెలుగుదేశానికి ఏదో తీరని ద్రోహం జరుగుతుంది. సో తెలుగుదేశం జనసేన పార్టీ కలవడానికి వీల్లేదని తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అంటున్నట్టు. లేదు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు, అది మామూలు సామాన్యుడు కాదు, అసలు యాక్చువల్గా మీ గురించి దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే, కలవద్దని జనసేన వాళ్ళు అంటున్నారు. అసలు ఇక ఆలు లేదు, చూలు లేదు, ఇంకా ఎలక్షన్ ఆ వేడి రాజుకోకముందే ఇది బొగ్గుమంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా దూరంగా ఉంటే లాభం ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? ఒరే నిన్ను అలా తిట్టాడని అంటారు, ఈయనతో నిన్ను అలా తిట్టాడరా అని అంటారు. వాళ్ళిద్దరూ కొట్టుకు చావాలి, లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్యాన్స్ కొట్టుకు చావాలి. అంటే జనసేన ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ తారక్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళకి ఎంత లబ్ధి? వీరిద్దరు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఎంత లాభం? ఉన్న వాళ్ళందరూ ఓట్లు మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. ఇటు చంద్రబాబు నాయుడు మొహం చూసేవాడు ఎవడు లేడు, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ మొహం కూడా ఎవడు చూసేవాడు లేడు. ఇట్లాంటి క్రిటికల్ పొజిషన్లో రాజకీయాల్ని పెడతారు. ఇందాక నువ్వు అన్నావు కదా, ఏదో అసెంబ్లీలో గొడవ పడేవారు, బయటకు వచ్చిన తర్వాత హాయిగా కావలించుకునేవారండి. కావలించుకోవడం కాదు, ఇద్దరు కలిసి భోజనం చేసేవారు, అంత హెల్తీగా రిలేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అది లేదు కదా. లేకుంటే కంప్లీట్గా ఏదో నిందారోపణలు అంటే మామూలు నిందలు కాదు. ఏదో ఈ రోజా ఇక మన పేరుని నాని కొడాలి అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ తమలో రంగు తేలిపోయింది. మీలో ఎవరున్నాడయ్యా అక్కడ తారక్ తప్ప, జూనియర్ ఎన్టీఆర్ తప్ప మీలో మగోడు ఎవరు లేడని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం పొడి చేస్తాడా అంటున్నారు అన్నమాట. ఎవరు వచ్చినా ఆ పార్టీకి అంతే. యాక్చువల్గా కొడాలి నాని గారికి అలానే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి సత్సంబంధాలు ఉంటాయి. అప్పుడు ఉన్నాయి, ఫోటోస్ కూడా మనం చూడొచ్చు, కాల్ వేసుకుని వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్. ఇప్పుడు ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం పొడి చేస్తారు అంటారు. ఇందులో రెండు విధాలుగా ఆలోచించవచ్చు. జూనియర్ ఎన్టీఆర్కి ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం లేకపోయినా ఉండొచ్చు. ఇవన్నీ రాజకీయాలు అంటే వాళ్ళు మాట్లాడే ఎవరి ద్వారా మాట్లాడిస్తారన్నమాట. ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏ తలంపుతోనైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటాం అనుకున్నారో ఆ తలంపుతోనే కొనసాగించారు. కానీ మధ్యలో ఎవరో ఏదన్నారని కర్ర కత్తి పట్టుకుంటే మీ తలకాయలే ఈడుతాయి, మీ తలలు పగులుతాయి, మీరు చేస్తారు, మీ కాళ్ళు చేతులు విరుగుతాయి. ఆ సత్యాన్ని గమనించాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరిద్దరూ ఒకరికొకరు తడపడినట్టయితే అవతల ప్రత్యర్థి బలవంతుడు అయిపోతాడు.
అర్థమైందా? మీ ఇద్దరికి మధ్య శత్రుత్వాన్ని సృష్టించినట్టయితే మీరు బలహీనలు అవుతారు, ఆ ప్రత్యర్థి బలవంతులు అవుతాడు. ఆ సత్యాన్ని గమనించాలి. రెండవది ఏంటంటే 100 106 సరే మనకి తారక్ మాత్రం ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోయినట్టయితే కొంత అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పట్టుకుని వెళ్ళిందే అనుకోండి, రైట్? సో పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ ఒకటి సరిపోదా? పవన్ కళ్యాణ్ జనసేన వరకే ఓకే అమ్మా. పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అవును, వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారిని చూసైనా టీడీపీకి ఓట్లేసే అవకాశం ఉంది కదా. లేదు, పవన్ కళ్యాణ్ పార్టీకి ఓట్లేస్తే చాలు. పవన్ కళ్యాణ్ చూసి టీడీపీకి ఓటేయడం కాదు. టీడీపీకి ఆల్రెడీ 30% ఓటు బ్యాంక్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, బూత్ మేనేజ్మెంట్ ఉంది. కానీ అక్కడ ప్రధానమైన ఆకర్షణ కావాలి. పవన్ కళ్యాణ్కి ఏదో పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఆయన గవర్నమెంట్ని ఫామ్ చేయలేడు. ఆయన నిలబడినది 10 సీట్లు రావచ్చు అనుకుంటున్నాను నేను. గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అనుకుంటున్నారు, ఫామ్ చేస్తే వెళ్ళండి, గుడ్, ఓకే. కానీ ఫామ్ చేస్తే అంత శక్తి ఉంటుందని నేను అనుకోను. కానీ ఇద్దరు కలిసినట్టయితే ఏ ఇంద్రజాలం జరగకుండా ఉంటే, జంతర్ మంతర్ మాయాజాలం ఫ్రమ్ కేంద్రం జరగకుండా ఉంటే గెలుస్తారు. జరిగిందనుకోండి ఏదైనా జంతర్ మంతర్ మాయాజాలం, తర్వాత ఈవీఎంలు మొరాయింపు, రిగ్గింగు, ఓట్లు ఎత్తుకుపోవడం, మనుషుల్ని తాళాలు వేసి బయటికి రాకుండా చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేయకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు ఉభయలు గెలవచ్చు. ఎలాగా అంటే బలమైనటువంటి వ్యక్తుల తాలూకు క్యాన్వాసింగ్ ప్రాపగండా కావాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తాలూకు రాక అవసరం. ఏ విధమైనటువంటి పాలిటిక్స్కి తావు ఇవ్వకుండా గెలిపే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తే మంచిదని నా పైకి ఫ్యాన్స్ ని ఏదో అట్రాక్ట్ చేయడానికో లేకపోతే జన సమీకరణ కోసమో కావాలని జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసి వస్తే బాగుంటుంది అని ఆహ్వానిస్తున్నారు. కానీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లయితే ఎక్కడ లోకేష్కి దెబ్బ పడుతుందో, ఎక్కడ టీడీపీకి అందరూ జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తారనే భయం కూడా ఉంది అనే వాదన కూడా టీడీపీ వాళ్ళలోనే వినిపిస్తూ ఉంది. అవునమ్మా, లోకేష్ దెబ్బ పడుతుందంటే లోకేష్కి ఆ మెచ్యూరిటీ వచ్చినాడు ఎంపీ చేసుకుంటారు. అందాకాల జూనియర్ ఎన్టీఆర్ని చెప్పుకుంటే వచ్చిన నష్టం మీకేమిటి? జూనియర్ ఎన్టీఆర్ లీడర్ అని చెప్పుకుంటూ వచ్చిన టైం ఇచ్చి అంతవరకు తాతగారు పార్టీ నిలబెట్టడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయనకు కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది కదా. ఆశ లేకుండా ఎట్లా రాగలుగుతారు ఆయన మటు? అలా కాదమ్మా, ఆయన ఇప్పుడు బాలాజీ గారు చాలా కాలం ఆర్టిస్ట్గా బ్రతకొచ్చు. లోకేష్కి వేరే వ్యాపకం లేదు రాజకీయం తప్ప. అంత త్యాగాలు చేస్తారంటారా ఈ రోజుల్లో? అలా కదమ్మా, ఇప్పుడు మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బు కదా. ఈరోజు 75 కోట్లు వస్తున్నాయంటే రాజకీయాల్లో వస్తుంది ఉన్నది ఊడగొట్టుకోవడం తప్ప. నిజంగా మనసు ఉన్నట్టయితే ఉన్నది ఊడగొట్టుకోవడం తప్ప రాజకీయాలు ఏమొస్తున్నాయి? ఓ సినిమాకి 75 కోట్లు వసూలు చేస్తున్నాయంటే భారత కాలం ఇంకెంతో కనీసం ఒక 20 సంవత్సరాలు హీరోగా ఉంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్. 20 తర్వాత ఎప్పుడు రాజకీయాల్లో ఆహ్వానించేవాళ్ళు ఎప్పుడైనా ఆహ్వానిస్తారు. ఇంత తొందరగా రాజకీయాల్లోకి వద్దామనుకోవడం మాత్రం పొరపాటు. లోకేష్కి కూడా ఆలోచన ఉండకూడదు. కమాన్, ముందు పార్టీ బతకాలి, పార్టీలో సమర్థులైన నాయకులు బతకాలి, పార్టీలో ఒక రేపటి తరానికి ఆదర్శవంతంగా ఉండేటువంటి పరిపాలన అందించేదానికి ముందు మీరు పెద్దపీట వేయండి. సో ప్రచారానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే సరిపోతుంది అంటారు మీరు? పార్టీని గెలిపించడానికి, పార్టీని కొలిక్కి తీసుకురావడానికి, న్యాయమైన పరిపాలన అందించడానికి. అక్కడ అవతల పక్క ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యం కానీ హింసాకాండ కానీ ఇట్లాంటి పెట్టలేకపోతున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తారక్ అంటే రావడం ఎంతైనా అవసరం. ఆయన రాక, ఆయన మాట, ఆయన తాలూకు బాట ఆవశ్యకం, చారిత్రాత్మకం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.